అరే మామా వినుర్రి, రైలు ప్రయాణం అంటేనే ఒక మస్తు మజా ఇచ్చే ముచ్చట. కానీ ఆ ఎండల కాలం వచ్చిందంటే చాలు, ఆ స్లీపర్ కోచ్లల్ల ప్రయాణం అంటే చచ్చే చావే. కిటికీ కాడ కూసుంటే చల్లగా గాలొస్తుందని ఆశపడితే ఆ వచ్చే గాలి కాస్త సెగలాగా ముఖానికి కొడుతుంటే దెబ్బకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. దానికి తోడు ఆ దుమ్ము, ఆ ధూళి, పక్క సీట్లల్లో పిల్లల ఏడుపులు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే గీ చావలేక చచ్చే బదులు కొన్ని పైసలు ఎక్కువైనా సరే ఏసీ కోచ్లల్లో పోతే గింత ప్రశాంతంగా ఉంటుండే కదా అని. కానీ జేబులో చూస్తే పైసలు తక్కువ, ఆశలేమో కొండంత. గిట్లనే మనోళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయి మన బతుకు ఇంతే అనుకొని ఆ చెమట కంపులనే జర్నీ చేస్తారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? మీ జేబులకెళ్ళి ఒక్క నయా పైసా కూడా ఎక్కువ ఖర్చు కాకుండానే మీరు తీసుకున్న ఆ చిల్లర స్లీపర్ టికెట్తోనే ఏసీ బండిల రాజభోగం అనుభవించే ఛాన్స్ ఒకటి ఉంది. ఇదేదో నేనేదో గాలి ముచ్చట్లు చెప్తున్నా అనుకోకుర్రి, ఇది అక్షరాల నిజం. ఇండియన్ రైల్వేస్ మస్తు తెలివిగా ఒక ఆప్షన్ పెట్టింది. దాని పేరే ఆటో అప్గ్రేడేషన్. ఈ ముచ్చట చాలా మందికి తెలవక ఆ ఆప్షన్ క్లిక్ చేయక పాపం ఆ ఉక్కపోతలోనే మగ్గిపోతున్నారు. ఈరోజు ఈ ముచ్చటను మీ బుర్రకెక్కిస్తా వినుర్రి. నిజానికి మనం టికెట్ బుక్ చేసేటప్పుడు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఏదో ఆగమాగం అయిపోయి గబగబా డీటెయిల్స్ కొట్టేసి పేమెంట్ చేసేస్తాం. కానీ అక్కడ ఒక చిన్న కిటుకుంటుంది. మనం ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కింద ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది. దాని పక్కన కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అని రాసుంటుంది. గది చూసినా కూడా మనోళ్ళు అబ్బో గిదేదో పైసలు గుంజే పనితీరుంది, మనకెందుకులే నాయనా అని దాన్ని వదిలేస్తారు. కానీ మామ, గది క్లిక్ చేస్తే నీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి కూడా కట్టు కాదు. గది ఎందుకు పెట్టారంటే ఒక్కొక్కసారి రైల్లో స్లీపర్ క్లాస్ ఫుల్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ 100లో ఉంటుంది. కానీ అదే టైంలో ఏసీ కోచ్లల్లా అంటే 3AC లేదా 2ACలల్లా కొన్ని సీట్లు ఖాళీగా ఉండిపోతాయి. గప్పుడు రైల్వే వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ సీట్లను ఖాళీగా పంపడం కంటే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వాళ్లలో కొంతమంది అదృష్టవంతుల్ని తీసుకెళ్లి ఆ ఏసీ సీట్లలో కూర్చోబెడతారు. దీనివల్ల ఏసీ కోచ్ ఫుల్ అవుతుంది, అటు స్లీపర్ క్లాస్లో ఖాళీ అయిన సీట్లల్లో వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్లకు చోటు దొరుకుతుంది. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నమాట. నువ్వు కట్టేది స్లీపర్ రేటే, కానీ పోయేది మాత్రం ఏసీ చల్లగాలిలా. గీ కిక్కు మామూలుగా ఉండదు కదా. మన తెలంగాణలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే బండ్లు మస్తుగుంటాయి. గోదావరి ఎక్స్ప్రెస్ కానీ, కృష్ణా ఎక్స్ప్రెస్ కానీ, దక్షిణ్ ఎక్స్ప్రెస్ కానీ, ఈ బండ్లన్నీ ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ఈ బండ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఈ ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ మస్తు పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఫెసిలిటీ అందరికీ రాదు. కేవలం ఆన్లైన్లో ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకే ఈ ఛాన్స్ ఉంటుంది. స్టేషన్లల్లో కౌంటర్ల కాడ తోసుకుంటూ తీసుకునే ఆ చిల్లర టికెట్లకు గిది వర్తించదు. కాబట్టి ఎప్పుడు టికెట్ బుక్ చేసినా ఫోన్లోనే చేసుకోర్రి, గప్పుడు ఈ ఆప్షన్ టిక్ చేయర్రి. ఇంకో ముచ్చట ఏంటంటే, మీరు మీ ఫ్యామిలీతో కలిసి బుక్ చేసినప్పుడు కూడా ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ అప్పుడు ఒకవేళ అప్గ్రేడ్ వస్తే అందరికీ కలిపి వస్తుంది, లేకపోతే రాదు. అంతేగాని పెళ్ళాం పిల్లలను స్లీపర్లో వదిలేసి నిన్నొక్కడిని ఏసీకి పంపర్లే, గంత అన్యాయం చెయ్యరు రైల్వే వాళ్ళు. ఇది పూర్తిగా నీ అదృష్టం మీద, ఆ బండిలో ఉన్న ఖాళీ సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నీకు ఏసీ సీటు కన్ఫామ్ అయితే నీ మొబైల్కు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ స్టేటస్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు ఏసీ అని. గప్పుడు ఆ మెసేజ్ చూస్తే వచ్చే సంతోషం ముందే చెప్పినట్టు రాజభోగమే మామా. గీ మధ్యలో చూస్తున్నాం కదా రైల్వే స్టేషన్లల్లో ఎంత రద్దీ ఉంటుందో. ప్లాట్ఫారం మీద కాలు పెట్టే సందు ఉండదు. గీ రద్దీలో స్లీపర్ కోచ్లోకి ఎక్కడం అంటే ఒక యుద్ధం చేసినట్టే. ఆ ఉక్కపోత మధ్యలో అబ్బో మతి పోతుంది. అదే ఏసీ కోచ్ అనుకో, దర్జాగా లోపలికి వెళ్ళొచ్చు, మంచిగా బెడ్షీట్ ఇస్తారు, దిండిస్తారు, చల్లగా నిద్రపోవచ్చు. గింత లగ్జరీ ఉచితంగా వస్తుందంటే ఏ పిచ్చోడైనా వదులుకుంటాడా? అందుకే నేను చెప్తున్నా, ఇక నుంచి టికెట్ బుక్ చేసేటప్పుడు ఆ ఆటో అప్గ్రేడేషన్ డబ్బాను మర్చిపోకుండా టిక్ చేయర్రి. పైసలేం పోవు కదా, ఒకవేళ అదృష్టం తలుద్దడితే చల్లగా పోవచ్చు. మన తెలంగాణ పోరగాళ్ళు చదువుల కోసం ఢిల్లీకో బెంగళూరుకో పోతుంటారు. వాళ్ళకైతే గీ టిప్పు మస్తుగా ఉపయోగపడుతుంది. తక్కువ బడ్జెట్లో ఏసీ జర్నీ అంటే మామూలు ముచ్చట కాదు. మన దోస్తులందరికీ ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే అందరూ మనోళ్లే కదా, అందరూ సుఖంగా పోవాలన్నదే నా ఆశ. ఇంకో అదిరిపోయే ముచ్చట ఏంటంటే, ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా కొన్నిసార్లు అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రైన్ బయలుదేరిన తర్వాత టీటీఈ వస్తాడు కదా, ఆయన చేతిలో ఇప్పుడు ఒక ట్యాబ్ ఉంటుంది. అందులో ఏ కోచ్లో ఏ సీటు ఖాళీ ఉందో క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఏసీలో సీట్లు మిగిలిపోతే మీరు టీటీఈని అడిగి కొంచెం డిఫరెన్స్ అమౌంట్ కట్టి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ గది పైసలతో కూడుకున్న పని. అదే ముందుగా ఆటో అప్గ్రేడ్ పెట్టుకుంటే మాత్రం పైసలు పట్టవు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్నా మనకు అవగాహన లేక అవన్నీ వదిలేస్తున్నాం. చెప్పాలంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుంది మన పరిస్థితి.
సౌకర్యాలన్నీ ఉన్నాయి, కానీ వాడుకోవడం మాత్రం రావడం లేదు. ఇక నుంచి గట్ల చేయకండి, హుషారుగా ఉండండి, టెక్నాలజీని వాడుకోండి. రైలు ప్రయాణంలో ఇంకో కిరికిరి ఏందంటే ఒక్కోసారి మనం బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. గప్పుడు కూడా గీ అప్గ్రేడ్ ఆప్షన్ మస్తు హెల్ప్ చేస్తుంది. స్లీపర్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏసీలో ఉన్న ఖాళీ సీట్లలో వేస్తే వాళ్ళ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే నీ టికెట్ కన్ఫర్మ్ అవ్వడమే కాకుండా నీకు ఏసీ బర్త్ కూడా దొరికినట్టు అనమాట. ఇంతకంటే మంచి ముచ్చట ఇంకేముంటుంది మామా? గిది విన్న తర్వాత కూడా నువ్వు ఆ ఆప్షన్ టిక్ చేయలేదంటే నీ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. ప్రయాణం అంటే ఎంజాయ్ చేయాలి కానీ కష్టపడకూడదు. ఈ మండుతున్న ఎండల్లో ఏసీ ప్రయాణం అంటే ఒక వరం లాంటిది. తెలంగాణ నుంచి తిరుపతికో లేక వేరే ఊళ్ళకో పోయేటప్పుడు గీ టిప్స్ పాటిస్తే మీ జర్నీ అదిరిపోతుంది. మీ ఇంట్లో ముసలోళ్ళున్నా వాళ్లకు కూడా గీ ఆప్షన్తో ఏసీ సీటు వస్తే వాళ్ళు మస్తు సంతోషపడతారు. పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే రైల్వే వాళ్ళు ఈ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఎవ్వరికీ ఫేవర్ చేయరు. అంతా కంప్యూటర్ సాఫ్ట్వేరే చూసుకుంటుంది. అంటే నువ్వు ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదు, ఎవ్వరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మన బతుకులు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటాయని అనుకోకుండా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడుకుంటే లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. ఏసీలో ప్రయాణం చేసేటప్పుడు ఆ కిటికీ నుంచి చూస్తే వచ్చే వ్యూ కూడా స్లీపర్ కంటే బాగుంటుంది. ఎందుకంటే ఏసీ గ్లాస్ క్లీన్గా ఉంటుంది, బయట దుమ్ములు లోపలికి రాదు. ఆ ప్రశాంతతలో మంచిగా ఒక సినిమా చూసుకుంటూనో లేక పాటలు వినుకుంటూనో ప్రయాణం చేయొచ్చు. గీ నాటు ముచ్చట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. మన తెలంగాణలో ముచ్చట్లు ఎప్పుడూ నాటుగానే ఉండాలి కానీ పాయింట్ మాత్రం ఘాటుగా ఉండాలి. గీ ముచ్చట అందరికీ షేర్ చేయండి. అందరూ హాయిగా ఏసీలో ప్రయాణం చేసేలా చూడండి. అరే మళ్ళొకసారి చెప్తున్నా వినుర్రి, ఐఆర్సీటీసీ అకౌంట్ లేకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోర్రి. ఏజెంట్ల దగ్గరికి పోయి ఎక్స్ట్రా పైసలు తగలేయకండి. మీ ఫోన్లోనే మీరు టికెట్ బుక్ చేసుకుంటే ఈ అప్గ్రేడ్ ఆప్షన్ మీ చేతుల్లో ఉంటుంది. ఒక్కోసారి 3AC బుక్ చేస్తే 2AC కూడా అప్గ్రేడ్ అవ్వచ్చు. అది ఇంకా పెద్ద అదృష్టం. 2AC అంటే ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఇంకా ప్రైవసీ ఉంటుంది. గీ రాజభోగాలన్నీ మీకు దక్కాలని కోరుకుంటున్నా. మన రైల్వే నెట్వర్క్ మస్తు పెద్దది. అందులో ఇట్లాంటి సీక్రెట్ ఆప్షన్లు మస్తుగుంటాయి. వాటన్నిటినీ మనం కనిపెట్టాలి, వాడుకోవాలి. మీ ప్రయాణం సుఖంగా ఉండాలి, మీ గమ్యం క్షేమంగా చేరుకోవాలి. ఈసారి ట్రైన్ ఎక్కినప్పుడు ఏసీ కోచ్లోకి ప్రయాణం జరిగితే మాత్రం నన్నొక్కసారి గుర్తు చేసుకొని మామ, అదే నాకు చాలు. రైలు ప్రయాణం చేసేటప్పుడు మన స్టేషన్లను, మన రైళ్లను శుభ్రంగా ఉంచుకోవడం కూడా మన బాధ్యతనే. ఏసీ కోచ్ దొరికింది కదా అని అక్కడ గలీజ్ చేయకండి. మన రాష్ట్రం పరువు నిలబెట్టాలి. మంచిగా ప్రయాణం చేయండి, అందరితో మర్యాదగా ఉండండి. ఏసీలో చల్లగా పడుకుని మంచిగా కలలు గంటూ వెళ్ళండి. ప్రయాణం అంటేనే ఒక కొత్త అనుభవం. ఆ అనుభవం చల్లగా హాయిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఈ మొత్తం ముచ్చట మీ బుర్రలోకి ఎక్కిందని నమ్ముతున్నా. ఇక నుంచి స్లీపర్ టికెట్ తీసుకున్నా సరే మీ దిమాకంతా ఏసీ అప్గ్రేడ్ మీదే ఉండాలి. అదృష్టం ఉంటే అంబానీ రేంజ్లో కాకపోయినా అట్లీస్ట్ ఒక ఏసీ కోచ్ రేంజ్లోనైనా మనం లగ్జరీని అనుభవించవచ్చు. గిదే ఈరోజు ముచ్చట.